ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇచ్చిన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించిన గాక. మరి మీరందరూ హ్యాపీగా ఉండాలి మనసారా కోరుకుంటా ఉన్నాను. మీ జీవితంలో అనేక మేలుతో దేవుడు నింపాలని, మీరు అనుకున్న వాటిని దేవుడు నెరవేర్చాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడు యేసయ్య, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మేలుతో నింపాలని కోరుకుంటా ఉన్నాను. మరి పాస్టర్ విలియం మినిస్ట్రీ అని మన యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి కాబట్టి మీరు లైవ్లో పాలు పొందవచ్చు. ప్రతి లైవ్లో మరి ప్రతిరోజు వాగ్దానం కింద మరి ఎంతమంది కామెంట్ సెక్షన్ మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేస్తూ మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరి ప్రతి విషయంలో దేవుడు గొప్ప మేలుతో నింపబోతున్నాడు. మరి పాస్టర్ విలియం మినిస్ట్రీ అనే మరి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉందండి. మరి ప్రతి ఒక్కరు ఫాలో కాండి. మీ జీవితంలో గొప్ప మేలుతో దేవుడు నింపబోతున్నాడు. మరి ఈరోజు వాక్యం మరి వాగ్దానం 1 కొరింథీయులు 13:4 ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. హల్లెలూయా. చూడండి, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందంట. హల్లెలూయా. ఏం సహిస్తుందంట అండి? ప్రేమ కదండి. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. మనం ప్రతి ఒక్కరి పట్ల ఏం కలిగి ఉండాలండి? ప్రేమ కలిగి ఉండాలి కదండి. చాలా మందిలో ఏమంటారు, అక్క వాళ్ళు నచ్చరు, అక్క వాళ్ళతో నేను ప్రేమగా ఉండను కదండి. హల్లెలూయా. నేను మాట్లాడను అని అంటారు కదండి. మరి కొంతమంది ఏమంటారు, వాళ్ళు నాకు అన్యాయం చేశారు కాబట్టి నేను మాట్లాడను అంటారు. హల్లెలూయా. చూడండి, దేవుడు మన పట్ల గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నారు కదే. మన ప్రేమ చూపించాలంట. మనం ఏమని అనుకోండి, మనకి అవసరం లేదు కదండి. మనం మటుకు ఏం చేయాలంట? ప్రేమ చూపించాలి. ఆ ప్రేమ చూపిస్తే ఏమవుతుంది? దీర్ఘకాలం వాళ్ళు సహిస్తారంట. హల్లెలూయా. చూడండి, భర్తను ప్రేమించు, సహిస్తాడు కదండి. మరి దయ చూపించును. హల్లెలూయా. ప్రేమ ఉందనుకో, ఆ ప్రేమ నీకేమి చూపిస్తుందంట అండి? మీ పట్ల దయ చూపిస్తుందంట. హల్లెలూయా. ప్రేమ ఎప్పుడు మత్సరపడదంట అండి. డంబంగా ప్రవర్తించి అది ఉప్పొంగదు కదండి. హల్లెలూయా. చూడండి, ప్రేమ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రేమలో అన్నీ వస్తాయండి. అన్ని విషయంలో ప్రేమ ముఖ్యమైనది. అందుకే దేవుడు సెలవిస్తారు, విశ్వాసము, నిరీక్షణ, మరి ఎప్పుడైతే ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ ఈ మూడిట్లో ప్రాధాన్యత ఏది అని దేవుడు సెలవిస్తే ప్రేమ అని చెప్తాడండి. హల్లెలూయా. బైబిల్ మొత్తంలో ప్రేమ అనేది ఇంపార్టెంట్ అండి. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏది చెప్పినా శ్రేష్టమైనది ఏది, విలువైనది ఏది అంటే ప్రేమ అని దేవుడు సెలవిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రేమ లేకపోతే పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు. ప్రేమ లేకపోతే దేన్ని జయించలేవు. ప్రేమ లేకపోతే ఏది నువ్వు సాధించలేవు. ప్రేమ లేకపోతే నీ కుటుంబంలో, నీ జీవితంలో అద్భుతమే జరగదంట. హల్లెలూయా. కాబట్టి అన్ని విషయాలు మనకు ఉండాల్సింది ఏంటంట? ప్రేమ. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎంతమంది ప్రార్థిస్తున్నారో, ఎంతమంది దేవుని దగ్గరికి వస్తున్నారో అడగండి, యేసయ్య నాలో ప్రేమ ఉండాలి, అన్నిటిని సహించే మనసు దయచేయండి, ఓర్చుకునే మనసు దయచేయండి, నా మరి దగ్గర మార్చుకోవద్దు యేసు, కోపపడొద్దు, అసహించుకోవద్దు యేసు ప్రభా, ప్రతి విషయంలో మీరు కార్యముకు జరిగించాలని చెప్పేసి ప్రార్థించినప్పుడు దేవుని పట్ల అద్భుతాన్ని జరిగించబోతున్నారు, కార్యము జరిగించబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థించుకోండి. దేవుడు మీ పట్ల అద్భుతాన్ని జరిగిస్తాడు, ఆశ్చర్యం జరిగించే దేవుడు. కాబట్టి ఎప్పుడైతే ప్రార్థిస్తామో మన పట్ల అద్భుతాన్ని జరిగించేది. ఈరోజు నీ కుటుంబంలో మరి కార్యాలు జరగడం మొదలు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇంతవరకు నీ జీవితంలో ప్రేమ లేదేమో, శాంతి, సమాధానం, నెమ్మది లేదేమో, నువ్వు ప్రేమించడం వల్ల అన్నీ ఆటోమేటిక్గా నీ జీవితంలో వచ్చేస్తుందంట అండి. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటారు? శ్రేష్టమైనది ఏది అంటే ప్రేమ అంటాడు. హల్లెలూయా. కాబట్టి శ్రేష్టమైన జీవితం మనం జీవిస్తాం. మరి ప్రేమించి ఇతరులని మన పట్ల, దేవుని పట్ల నమ్మకస్తులుగా మనం ఉందామండి. దేవుడు ఈ వాక్యం దేవుడు దీవించి ఆశించడంగా కామని ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడ యేసు ప్రభా, నీకే వందనాలు, నీకు స్తుతులు. ఏదైనా మేము ప్రేమ కలిగి ఉండాలి, సహించుకోవాలి, ఓడ్చుకోవాలి. దేవుడు మత్సరపడొద్దు, డంబంగా ప్రవర్తించొద్దు, వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు. అన్నిట్లో నా ప్రేమ విలువైంది కాబట్టి మేము ప్రేమ కలిగి ఉండాలి. ఏది శ్రేష్టమైందంటే ప్రేమ అంటున్నాం యేసయ్య. ఓపిక, నిరీక్షణ కలిగి ఉండాలి యేసయ్య. మాకు సహాయం చేసి అద్భుతాన్ని జరిగించారు. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారు, వారి జీవితంలో గొప్ప అద్భుతం వాళ్ళు చూడండి కాక యేసు ప్రభానైనా బ్లెస్ చేయండి, దీవెనకరంగా మార్చండి యేసు ప్రభా. ఎంతమంది మ్యారేజ్ చేసి వాళ్ళ లైఫ్ సెటిల్ చేయండి నాయన. కలహాలు, భేదాలు, అనుమానాలు సైతం కూలిపోవాలేసియా. ఎంతమంది కోర్టు కేసు కొట్టివేయబడాలి యేసు ప్రభు. ఎంతమంది జాబ్ దయచేయండి, ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అవడానికి సహాయం చేయండి. జస్ట్ ఎంతమంది చదువుకున్నారో, ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఎంతమంది ప్రిపేర్ అవుతారో, అయ్యారో వాళ్ళందరూ మీ జ్ఞాపకం చేసుకుని గొప్ప విషయం దయచేయండి యేసు ప్రభా. నువ్వే సహాయం చేయండి యేసు ప్రభు. స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోవాలి, ప్రయాణం తోడుకున్నారు, వాళ్ళు డ్రైవింగ్లో తోడుకుండండి. ఎంతమంది అయితే డ్రైవింగ్ చేస్తున్నారు, వాళ్ళు డ్రైవింగ్లో చిన్న వెహికల్ వరకు పెద్ద వెహికల్ వరకు మీ జ్ఞాపకం చేసుకుని వాళ్ళ డ్రైవింగ్లో మీరు తోడుగా ఉండండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా సహాయం చేయండి. అనారోగ్యంగా, బలహీనంగా ఉన్నవారు మీ
జ్ఞాపకం చేసుకుని వాళ్ళకున్న ప్రతి రోగం, ప్రతి బలహీనతలు అన్ని తీసివేయండి. స్వస్థత విడుదల కలగచేయండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశ్రయించండి. ఎంతమంది పంట పొలాలు ఉన్నాయి, ఆ పొలాలను కూడా దీవించండి యేసుప్రభా. ఎంతమంది అయితే దేని కొరకైతే వెయిట్ చేస్తున్నారు, దేని విషయంలో బాధపడుతున్న పోలీస్ జాబ్స్ దేవా, మరి నర్సింగ్ చేసేవారు, డాక్టర్స్ని, పోలీస్ వ్యవస్థని, ప్రతి ఒక్కరి ప్రభుత్వ వ్యవస్థని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ పేరు పేరు దీవించి ఆశించే వరకు సమస్యలు, బంధకాలు, అప్పులు, రోగం ప్రతి ఒక్కటి యేసు నామములో విడుదల పొందిన శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి వారి జీవితంలో గొప్ప మేలుతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.